సేవ్ ద టైగర్స్ థర్డ్ సీజన్ సీజన్ 3. సీజన్ 3 నడుస్తుంది. దాంట్లో ఒక అదిరిపోయి నీకు నచ్చి నీకు తడబడకుండా సింగిల్ టేక్లో చెప్పిన డైలాగ్ ఏంటి? అమ్మో అట్లా నా డైలాగ్ నా క్యారెక్టర్ వచ్చిందంటే నేను తిట్లన్నా. అంటే ఊకే నేను గంట రవి దర్శిని సీజన్ 1 దగ్గర నుంచి కూడా ఊకే నేను అంటా ఉంటాను అనమాట. తిట్టాలా? తిట్టాలంటే నచ్చిన ప్లేస్లో పెట్టు, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే. ఇప్పుడు ఊరికెళ్ళి కూడా అందరు పట్నం వచ్చి ఎందుకు బతుకుతున్నారు? ఊర్లోనే ఉంటే పిల్లగాడు మంచిగా చదవలేకపోతాడు. ఇక్కడికి వస్తే పట్నం వచ్చినామంటే వాళ్ళది కొంచెం విజన్ పెరుగుతుంది, వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, మంచి మంచి చదువులు చదివించవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తున్నారు కదా. అట్లా మేము కూడా బస్తీకి వెళ్ళి మమ్మల్ని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి తీసుకోమని నేను అడుగుతాను అనమాట. సీజన్ 1 సీజన్ 2 స్కిప్ చేసేస్తాడు. సీజన్ 3లో మమ్మల్ని కమ్యూనిటీకి తీసుకుపోతాడు. సో కమ్యూనిటీకి తీసుకుపోయినప్పుడు నేను ఆయనతో అంటా అనమాట, బావా ఈ కమ్యూనిటీలో ఇదంతా కూడా నాకు నచ్చలేదు బావా, మనం మన ఇంటికి పోదాం, మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి నేను ఏడుస్తాను అనమాట. సో ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అంటే ఆబ్వియస్లీ కట్టుకున్న భర్తకి భార్యకి ఏమి ఇవ్వాలి, భార్య ఎక్కడుంటే బాగుంటుంది, పిల్లలు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే విజన్ డెఫినెట్లీ ఉంటుంది. భర్తలకే ఉంటుంది, భార్యలకు ఉండదు. భార్యలు మధ్యలో చూసి ఏంటంటే మనం అని అనుకుంటారు భార్యలు. కానీ భార్య అనేట ఆమె ఎట్లుంటే మంచిది, ఎక్కడికి పోతే మంచిది, ఏది వాళ్ళ లైఫ్కి ఏదైతే బాగుంటుంది అనేది భర్తలకు 100% కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఈ సీజన్లో అది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎన్నేళ్ళ సంది నేను చెప్పినా కూడా నువ్వు నా మాట లేదు, ఇప్పుడు చూసినావా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది ఆ సీన్ చాలా ఇష్టం అన్న నాకు. అది టెలికాస్ట్ అయిన తర్వాత కూడా జనాలకు బాగా నచ్చుతుంది.